హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనేది ఎప్పటి నుంచో కూడా చర్చ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే పలుమార్లు సినిమాలో ఉన్న సీనియర్స్ ని చాలా మట్టుకు ప్రెస్ వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు వాళ్ళ తరహా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని కూడా ఈ ప్రశ్న అడిగినప్పుడు ఇక మీదట ఎవరు ఉండరు, ఎవరు రారు అన్నట్టుగా ఆయన సమాధానం చెప్పారు. మరి నిజంగా ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద అంటే ఎవరు ఉండరా? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, దాసరి గారి తర్వాత ఇంకెవరు కూడా ఆ పొజిషన్ లోకి ఇప్పుడు వెళ్లే పరిస్థితి లేదు, ఎవరికి కూడా సాధ్యం కాదు అన్నట్టుగానే ఆయన కామెంట్స్ చేశారు సార్. మరి ఎలా చూడొచ్చు? కరెక్టే, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్య 100% కరెక్టే. అంటే ఆయన స్థానాన్ని ఇప్పుడు దాసరి గారు కాలం చేసి దాదాపుగా 10 years అవుతుంది. అవును. ఇప్పటికి కూడా ఆ స్థానం భర్తీ కాకుండా అలాగే ఉండిపోయింది. ఎందుకంటే ఆయన స్వతహాగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని శాఖలతోటి అనుబంధం కలిగినటువంటి విడదీయరాని అనుబంధం కలిగినటువంటి వ్యక్తి. దర్శకుడిగా, నిర్మాతగా, ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఇలాగా రచయితగా, ఇలాగా నటుడిగా, ఇన్ని రకాలుగా అనుబంధం కలిగినటువంటి ఆయనకి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల మీద అన్నిటి మీద ఒక అవగాహన ఉంది. తర్వాత అటువంటి ఇది ఏదైనా వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం చేయాలి, మన వంతు తోడ్పాటు అందించాలనే ఒక తపన కలిగినటువంటి వ్యక్తి ఆయన. తర్వాత దర్శకుడిగానే కాకుండా ఆయన రాజకీయంగా కూడా ఒక కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి ఉండడం వల్ల ఆ స్టేచర్. తర్వాత ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు చాలా మంది దర్శకులు, ఇప్పుడు ఉదాహరణకి దాసనారాయణ గారి శిష్యుడు కోటి రామకృష్ణ కూడా 100 సినిమాలు పైగా డైరెక్ట్ చేశాడు. అలాగే రాలయ్య నరసింహరావు గారు దాదాపుగా సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. మళ్ళీ వీళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు చాలా మంది డైరెక్టర్స్ అయ్యారు కదా. అందువల్ల ఆయనకు ఒక స్టేచర్ ఉండేది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన అప్రోచ్ అవ్వడానికి ఒక యాక్సెస్ అనేది ఉండేది. ఇప్పుడు అంటే జనరల్ గా ఇటువంటి పాత్రని పెద్ద దిక్కు అనే ఒక దీన్ని హీరోలు పోషించడం అన్నది కష్టం. వాళ్ళ పక్క సినిమాలు చేసుకుంటూ అవుట్డోర్ లో వెళ్తూ, లేదంటే స్టోరీ సిట్టింగ్స్ అని మరొకటి బిజీగా ఉంటారు కదా. ఉదాహరణకి చిరంజీవి గారిని తీసుకుందాం. ఆయన ఇప్పుడు విశ్వంబర సినిమాకి సంబంధించినటువంటి వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇంకొకటి బాబీ సినిమాది ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఆయన ఏదో విధంగా వాటికి సంబంధించి పరోక్షంగా సలహాలు సూచనలు ఇవ్వడం కానీ, లేదంటే ఆ డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడం కానీ, లేదంటే ఆ లుక్ కి సంబంధించినటువంటి ఇది వర్కౌట్ చేయడంలో కానీ ఇలాగా బిజీగా ఉంటారు కదా. అవునా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ గా ఏదో ఒక సినిమా కోసం ఆయన ఒక సెపరేట్ లుక్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు అనుకుందాం. ఇలా ఎవరు తనని ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి తనని కలవడానికి వస్తే ఆయన కలుసుకోలేరు కదా. సో ఇటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అయితే ఇండస్ట్రీకి నిజంగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు వస్తారు. ఇప్పుడు కరోనా టైంలో ఇండస్ట్రీకి సహాయం అవసరమైనప్పుడు వీళ్ళందరూ కూడా, హీరోలందరూ కూడా ముందుకు వచ్చారు కదా. అలాగే ప్రభుత్వంతో ఏదైనా సంప్రదింపులు జరపడానికి కూడా అవసరమైనప్పుడు వాళ్ళు ముందుంటారు. కాకపోతే ఏంటంటే వ్యక్తిగతంగా ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని పరిష్కారం చేయడం కోసం ఒక సరైన ఇది దాసనారాయణ గారి తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేకపోతున్నారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. సో దీనికి సంబంధించి పెద్ద వివాదం ఏది ఉంటుందని చెప్పి నేను అనుకోవడం. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎవరు ఓపెన్ గా మాట్లాడరు కానీ అన్అఫీషియల్ గా ఇప్పుడు చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్ద అని చెప్పేసి అందరూ కూడా చర్చించుకోవడం, మాట్లాడుకోవడం చూస్తున్నాం సార్. అంటే ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారు, ఇంకా వేరే ఎవరు ఉన్నారు అన్నట్టుగా కూడా అంటే ఓపెన్ ఎవరు మాట్లాడలేదు కాదు. అది ఇండస్ట్రీ పెద్ద అనేది ఇప్పుడు అది ఒక పోస్ట్ కాదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పటికి ఖాళీగా ఉంది. అవును కదా. అంటే అక్కడ ప్రభుత్వం కొలువుదీరి 2 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఇప్పటికీ ఆ పోస్ట్ ని భర్తీ చేయలేదు. చాలా మంది పేర్లు తెర మీదకి వచ్చాయి. ఈవెన్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏం రత్నం గారి పేరుని సిఫారసు చేశాడు ఆయన. అయినా సరే ఇప్పటివరకు దాన్ని భర్తీ చేయలేదు. సో ఇది అటువంటి పోస్ట్ కాదు కదా. దాసనారాయణ గారు కాలం చేసిన తర్వాత ఆ పోస్ట్ అలా ఖాళీగా ఉండిపోయింది అనడానికి. ఇంకొకటి ఏంటంటే ఆదిత్య, ఇప్పుడు ఇండస్ట్రీలో మనకి 24 శాఖలు, 24 శాఖలకి ఒక కార్యవర్గం అనేది ఉంటది. ఓకే, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీస్ ఇలాగా. అంటే ఒకవేళ ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోతే సెక్రటరీ అందుబాటులో లేకపోతే జాయింట్ సెక్రటరీలు ఇలాగా. రీసెంట్ గా డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగినాయి. ఈయన ఆదిత్య ప్రెసిడెంట్ గా ఆయన గెలిచాడు కదా. ఆయన ఒక బాడీ ఉంది. సో డైరెక్టర్ సంబంధించి ఏదైనా సమస్యలు వస్తే
ఆయన్ని అప్రోచ్ అవుతారు, లేదంటే వాళ్ళ కార్యవర్గంలో ఉన్న మిగతా వాళ్ళని అప్రోచ్ అవుతారు. అలాగే రైటర్స్ అసోసియేషన్, ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ఉంది, దానికి సురేష్ బాబు అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, మన దామోదర ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు, వాళ్ళిద్దరూ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, విష్ణు గారు ఆయన కంటిన్యూ అవుతున్నాడు. ఇలాగ ప్రతి అసోసియేషన్ కి ఒక ఇది ఉంటది, ప్రతి శాఖకి ఒక అసోసియేషన్ ఉంటుంది, ఇది వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా అంటే ఒక్కొక్కసారి అసోసియేషన్స్ వల్ల కూడా సాధ్యం కానివి, ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఉదాహరణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విష్ణు, ఆయన కూడా ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటాడు, ఒక పక్క అక్కడ ఆయన కాలేజీ నిర్వహణలో ఉంటాడు, ఇప్పుడు దుబాయ్ లో ఎక్కువ ఉంటున్నాడు అని చెప్తున్నారు. అందుబాటులో లేని పరిస్థితుల్లో అప్పట్లో ఈ దాసనారాయణరావు గారు అందరికి అందుబాటులో ఉండేవాడు. ఎవరైనా వెళ్ళి ఆయన కలవాలంటే మహా అయితే ఒక అరగంట గంట వ్యవధిలో ఆయన కలవగలిగేవాళ్ళు. ఇప్పుడు చిరంజీవి గారిని కలవాలంటే ఆయన్ని కలిసి ఆయనతో ఫోటో తీసుకోవాలని తపన పడే వాళ్ళు వేలాది మంది ఉంటారు కదా. మరి ఎలా సాధ్యం అవుతుంది అందరికీ ఆయన అవకాశం ఇవ్వడం? కుదరదు కదా. అందువల్ల ఈవెన్ బాలకృష్ణ కావచ్చు, నాగార్జున, వెంకటేష్, వీళ్ళందరూ ఇండస్ట్రీ పెద్దలుగా వ్యవహరించడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఉండే ఈ ఇబ్బంది, ప్రాక్టికల్ ఇబ్బందుల వల్ల దాన్ని వాళ్ళు భుజాన్ని ఎత్తుకోలేకపోతున్నారు. ఇంకొకటి టైం కూడా కేటాయించాలి కదా. ఇప్పుడు ఒక సమస్య, చిన్న సమస్య అయినా సరే పూర్వాపరాలు తెలుసుకోవాలంటే 2-3 గంటలు పట్టొచ్చు. ఇద్దరు వెర్షన్లు తీసుకోవాలి కదా, ఈయన వెర్షన్ ఏంటి, ఈయన వెర్షన్ ఏంటి, అసలు నిజమేంటి, వీళ్ళు చెప్తున్న నిజమా కాదా అన్నది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇంత తతంగా ఉంటది కదా. అలాగా రోజులో దాదాపుగా ఒక 16-18 గంటలు దీనికి కేటాయించడం అంటే హీరోలకి సాధ్యం కాదు కదా. ఎప్పుడైనా ఇండస్ట్రీకి అవసరమైనప్పుడు డెఫినెట్ గా డైరెక్ట్ గా ముఖ్యమంత్రితో మాట్లాడాలి, లేదంటే ఇంకెవరైనా పెద్ద స్థాయిలో ఉన్న కేంద్ర మంత్రులతో ఎవరితో మాట్లాడాలి అంటే వాళ్ళు రంగంలోకి దిగుతారు, మాట్లాడతారు, ఆ స్థాయి వాళ్ళకు ఉంది. కాబట్టి దీన్ని భరద్వాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే దాసనారాయణరావు గారి తర్వాత ఆ స్థానం అలాగే ఉండిపోయింది, దాన్ని ఎవరు భర్తీ చేయలేరు అన్న దీంట్లో ఆయన మాట్లాడాడు. ఆయన మాటలతో అందరూ ఏకీభవిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.